ఆయన టైప్ స్టోరీ కాదు ఇది. బాలగారు బాలగారు మీరు ఏం చెప్తారు హరిహర వీరమల్లు మూవీ గురించి? బేసికల్ గా అంటే నేను సోషల్ పాయింట్ చెప్పాలన్నా మూవీ పాయింట్ చెప్పాలన్నా ఇప్పుడు పెద్ద కన్ఫ్యూజ్ అయిపోయింది. ఎందుకంటే ఇక చిట్టిబాబు గారేమో ఒక పాయింట్ తీసుకొచ్చారు అండ్ తర్వాత మీరేమో ఇంకో పాయింట్ చెప్తున్నారు. హరిహర వీరమల్లు ఏ సినిమా అయినా ఇట్ ఈస్ ఎంటర్టైన్మెంట్ అండి. కానీ ప్రజల్ని పిచ్చోలని చేసి సైకలాజికల్ డిజార్డర్ ని చేసి సినిమాల మీద నేను హీరోని అయిపోయాను, లేకపోతే డబ్బులు నాకు వచ్చేస్తున్నాయి, నాకు సూపర్ స్టార్డమ్ వచ్చేసింది అంటే అబ్సల్యూట్లీ సొసైటీ ఫాల్ట్ లో ఉందని మనం అనుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటున్నానంటే ఈయన చెప్పిన మాటల్ని ఒకసారి ఇప్పుడు పొలిటికల్ కలర్బుల్ కూడా ఈయనకు వచ్చేసింది. పొలిటికల్ కలర్ వచ్చిన తర్వాత ఈయన కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అనేది ఉంటాయి. యాజ్ పర్ ప్రొసీజర్ రూల్స్ ప్రకారము అండ్ మినిస్టర్స్ యొక్క కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారము ఏ మినిస్టర్ అయినా ఒకసారి మినిస్టర్ అయిన తర్వాత వీళ్ళు ఇలాంటి ఎంగేజ్మెంట్స్ లోకి పెట్టకూడదు. కానీ ఈయన చెప్పే మాటలు ఒకలా ఉన్నాయి, చేసే చేష్టలు ఒకలా ఉన్నాయి. ఇప్పుడు ఆ సినిమాని ఈయన ఓన్ బెనిఫిట్ కోసమే రకరకాలుగా ఈయన పబ్లిసిటీ చేసుకోవడం ఇలాంటివన్నీ ప్రజల్లో ఈ రోజు ఒక పెద్ద ప్రశ్నగా మారిపోయింది. నచ్చని ప్రజలు ఎవరైతే ఉంటున్నారో ఈయన చెప్పిన మాటలు ఈయన సొంత ఫ్యాన్స్ కూడా ఈరోజు బైకాట్ చేస్తున్నారు. ఎందుకు బైకాట్ చేస్తున్నారు అంటే ఎందుకు సొంత ఫ్యాన్స్ బైకాట్ చేస్తున్నారా? సొంత ఫ్యాన్స్ బైకాట్ చేస్తున్నారా? సొంత ఫ్యాన్స్ కూడా న్యూట్రల్ గా వ్యవహరించే సొంత ఫ్యాన్స్ కూడా ఈ రోజు చాలా మంది నాకు తెలిసిన వాళ్ళే టికెట్స్ కొనుక్కుంటే వాళ్ళు బ్యాన్ చేసేసుకుంటున్నారు. వాళ్ళే సెల్ఫ్ రిస్ట్రైన్మెంట్ మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఈయన యొక్క వర్చువాలిటీని రోజు చూసి వాళ్ళు ఒక పవన్ కళ్యాణ్ కి ఫస్ట్ మీరు ఆయన వర్డ్ సంబోధించకుండా పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదైనా నేమ్ సంబోధించవచ్చు. ఆయన వర్డ్ అనేది కరెక్ట్ కాదు. వాట్ ఈస్ రాంగ్? ఆయన ఈయన అంటే తప్పేంటి? రాంగ్. వాట్ ఈస్ రాంగ్? ఆయన అనకూడదు. రెస్పెక్ట్ ఇవ్వండి. మీకు రెస్పెక్ట్ ఇస్తున్నాం కదా. ఆయన ఈయన అంటే రెస్పెక్ట్ కాదా? రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్. ఆయన ఈయన అంటే రెస్పెక్ట్ కాదా? కాదండి. అది సంబోధించాల్సిన కాదు. ఒక స్టార్ హీరో ఏమో ఒక పార్టీ అధ్యక్షుడిని ఆయన ఈయన నాకు వచ్చి టైట్ గా వినండి. ఆయన ఈయన అంటే ఇది తప్పు అనేది ఎక్కడ రాసి పెట్టారో చెప్పండి నాకు ఫస్ట్. ఇలాంటి వాళ్ళకి చెప్పలేనండి. ఆయన ఈయన అంటే తప్పు అనేది ఎక్కడ రాసి పెట్టారు? ఎక్కడ ప్రతి చోట్ల ఉంది. మీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆయన ఈయన సంబోధించండి. సార్ మీరు ఆయన ఈయన అనేది రెస్పెక్ట్ఫుల్ వర్డ్, అది తెలియకపోతే తెలుసుకోండి. పాయింట్ నెంబర్ 1. మీ దగ్గర తెలుసుకునే అవసరం లేదు. నేను చదువుకున్నాను, నాకు విజ్ఞత ఉంది. ఈయన అంటే తప్పు కాదు. టాపిక్ ని డైవర్ట్ చేయకండి. మాధవ్ ఆగండి. మీరు ఏం చదువుకున్నారు దయచేసి చెప్పండి. ఆయన అంటే అమర్యాద. ఆయన ఈయన అన్నాడు. ఆయన ఈయన అన్నాడు. మీలాంటి విజ్ఞత లేని వాళ్ళకు, సంస్కారం అంటే తెలియని వాళ్ళకు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఆయన ఈయన కాదు, పవన్ కళ్యాణ్ గారు అనొచ్చు, లేదా ఒక పార్టీ అధ్యక్షుడు అనవచ్చు, లేదా సినిమా హీరో అనొచ్చు. కానీ ఆయన ఈయన అన్న వాడు వాడకూడదు. నేను నేర్చుకో తెలుగు. ఒక్క నిమిషం చిట్టిబాబు గారు బాలగారు ఒక్క నిమిషం సబ్జెక్ట్ కొద్దాం. ఎస్ బాలగారు. మాధవరెడ్డి గారు మళ్ళీ మిమ్మల్ని అడుగుతారు ఒక్క నిమిషం. సో బాలగారు సొంత ఫ్యాన్స్ బాయ్కాట్ అనేది మీకు ఎందుకు అనిపించింది? ఎందుకంటే ఒకటి 1 మినిట్ అండి నాకు కన్క్లూడ్ చేయనివ్వండి. సొంత ఫ్యాన్స్ నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది జనసేన పార్టీలో ఉన్నారు, కాపు కమ్యూనిటీలో ఉన్నారు, ఇండివిజువల్ గా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఈ రోజు ఈయనని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఐకాన్ కింద భావించే వాళ్ళు, ఒక దేవుడి కింద కొలిచే వాళ్ళు. ఈ రోజు ఆయన పొలిటికల్ పార్టీలకు వచ్చిన తర్వాత, గెలిచిన తర్వాత, డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన వైఖరి చూసి ఈ రోజు వాళ్ళని రిస్ట్రైన్ చేసుకుంటున్నారు. ఎందుకు రిస్ట్రైన్ చేసుకుంటున్నారు అంటే ఇన్ని రోజులు మేము ఫాలో అయింది ఇలాంటి వ్యక్తితోనా? ఏమైంది? ఇప్పుడు ఏం తప్పు చేశారు? డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన చేసిన తప్పేందంటే మీరు కరెక్ట్ గా అడిగారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీ ఇంటర్ప్రిటేషన్ అనుకోవట్లేదు. మీరు అనవసరంగా దాన్ని మీ ఇంటర్ప్రిటేషన్, మీ సొంత ఆలోచన చెప్పొద్దు. ఏ ఫ్యాన్స్ అనుకోవట్లేదు. రాజకీయ ఫ్యాన్స్ వేరు, రాజకీయ కార్యకర్తలు వేరు, సినిమా ఫ్యాన్స్ వేరు. సినిమా ఫ్యాన్స్ ఎప్పుడు అని అనుకోడు. ఆయన సినిమా ఫ్యాన్స్ ఒక నిమిషం చిట్టిబాబు గారు, ఒక నిమిషం బాలగారు మాట్లాడిన తర్వాత చెప్పండి. చిట్టిబాబు గారు, ఆయన వైఖరి ఈ రోజు రాజకీయాలతో ముడిపడి ఉంది కాబట్టే నేను ఇంక్లూడింగ్ అన్ని కోణాల మీద నేను చెప్తున్నా. నాకున్న సమాచారం మేరకు నేను చెప్పగలుగుతాను తప్ప, మీకున్న సమాచారం మేరకు మీరు చెప్పగలుగుతారు తప్ప మనం బియాండ్ చెప్పలేము కదా. సినిమాగా చూస్తున్నారు ఆడియన్స్ కానీ. మొదలు పెట్టారు ఈ పద్ధతిని.
అనవసరంగా మీరు చూపించొద్దు రాజకీయాలు అనవసరంగా లేదు, అంతేగాని అనవసర రాజకీయాలు చూపించి కంపు చేయకండి. చేయడం మొదలు పెట్టారు కాబట్టి పాలిటిక్స్ ఆయనలోకి వచ్చేసాయి ఇప్పుడు. సో ఈ సినిమాకి సంబంధించి ఏ పాలిటిక్స్ లేదు. ఎవరు ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా సక్సెస్ కనక వర్షాలు కురవాలని మన అమిత కంపెనీ పాటు చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ సొంత ఫ్యాన్స్ ఆయన సొంత ఫాలో అయ్యేవాళ్ళు ఎందుకు రిస్ట్రైన్మెంట్? నేను కథలు మనం పుట్టించొద్దు దయచేసి, ఈ దరిద్రమే వద్దు, ఈ దరిద్రం పుట్టించొద్దు దయచేసి. లేని కథల్ని ఉన్న వాస్తవాలే సార్, ఉన్న వాస్తవాలే. నా బంధువులో ఉన్నారు, నా లో ఉన్నారు, చాలా మంది మూవీకి వెళ్ళట్లేదు, సెల్ఫ్ రిస్ట్రైన్మెంట్ చేసుకుంటున్నారు. ఎందుకు ఫాలో అవ్వాలన్నా? బాలా గారు ఒక్క నిమిషం, చిట్టిబాబు గారు రీజన్ చెప్పండి. ఒక్క నిమిషం. లక్షల టికెట్ బుక్ అయ్యి ఏం మాట్లాడతారు? వెళ్ళట్లేదని అనవసరం మాట, తప్పుడు మాటలు మాట్లాడుతుంది. అయితే వెళ్తున్నారు రేపు తర్వాత మాట్లాడడానికి నేను లేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా టర్న్ అయిపోయిన తర్వాత మీరు ఏదైనా మాట్లాడండి ప్లీజ్. మీరు అనవసరం అబద్ధం చెప్పకూడదు. పెరిగిపోతున్నాయి, చూడట్లేదు. అలర్ట్ చేయటమే ఇది. అది అర్థం చేసుకోండి. మీరు పెద్దవారు, నా టర్న్ అయిపోయిన తర్వాత మాట్లాడండి. నేను చెప్పాల్సింది ఫస్ట్ చెప్పండి బాలా. సమాచారం ప్రకారము చాలా మంది కూడా సెల్ఫ్ రిస్ట్రైన్మెంట్ పాటిస్తున్నారండి. ఎందుకు సెల్ఫ్ రిస్ట్రైన్మెంట్ పాటిస్తున్నారంటే బికాస్ ఆఫ్ హీస్ క్రియేటెడ్ సచ్ కైండ్ ఆఫ్ ఇల్యూషన్స్ ఇన్ అ పీపుల్ మైండ్ సెట్. ఆ ఇల్యూషన్ మైండ్ సెట్స్ లో ఇంతవరకు ఫాలో అయ్యారు. కానీ రియలిస్టిక్స్ గా వచ్చేసిన తర్వాత ఈయన నిజంగానే అలా ఉంటారేమో అని అనుకున్నారు. కానీ రియల్ లైఫ్ లో అలా లేరు. లేకపోవడంలో ఈ 1 year లో అబ్జర్వ్ చేసిన ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే కమ్యూనిటీ వాళ్ళు కావచ్చు, లేకపోతే పొలిటీషియన్స్ కావచ్చు, ఈ పొలిటికల్ ఫాలోవర్ క్యాడర్ కూడా చాలా మంది కూడా రిడ్యూస్ అయిపోయి సెల్ఫ్ రిస్ట్రైన్మెంట్ మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకు సెల్ఫ్ రిస్ట్రైన్మెంట్ మెయింటైన్ చేస్తున్నారు వినండి సార్. వాళ్ళందరూ కూడా ఓపెనింగ్ షోస్ కి, ప్రీమియర్ షోస్ కి, ఫ్యాన్స్ షోస్ కి కాకుండా వాళ్ళు సినిమాను చూసి ఒకవేళ బాగుందంటే అప్పుడు వెళ్తాంలే అనే భావనలోకి చాలా మంది నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. ఇది ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ అన్ యాటిట్యూడ్ యాక్ట్ వల్లనే, అంతకుమించి ఏం లేదు. 600 రూపాయలు టికెట్ పెంచారు సార్. పెంచడం వల్ల బెనిఫిట్ గతంలో మీకు తెలిస్తే టికెట్ సార్ ఇదే పవన్ కళ్యాణ్ సార్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇదే పవన్ కళ్యాణ్ వైఖరి 2 రకాలుగా ఉంది. అది ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు సోషల్ మీడియా రాజకీయాల్లో కాదు. సరే ఒకసారి మాధవరెడ్డి గారు ఒపీనియన్ తెలుసుకుందాం. మాధవరెడ్డి గారు ఒక్క నిమిషం. గుడ్ ఈవినింగ్ సార్. మాధవరెడ్డి గారు జనసేన షేర్లింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాధవరెడ్డి గారు. ఎస్, సో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ప్లస్ నెగటివ్ ట్రోలర్స్ కి మీరు చెప్పేదేంటి? సార్, వీరమల్లు అనే సినిమా ఒక ధర్మ యుద్ధం కోసం చేసేది, సనాతన ధర్మం కోసం గురించి చెప్పేది, ఒక జ్యోతిర్లింగాల గురించి ఉద్దేశించి తీసిన, దేశభక్తి గురించి తీసిన సినిమా ఇది. దీన్ని మీరు నెగిటివ్ ట్రోల్ చేయడం వల్ల, ఎందుకంటే ఒక సామెత ఉంది సార్, పచ్చ కామెంట్లు పట్టిన వాడికి అన్ని పచ్చగానే కనపడతాయి. మీరు వాంటెడ్ చేస్తే చేయాలి, అది నిజం ఏముంది, నిజాయితీ ఏది ఉంది, దాని మీద మాట్లాడండి. కానీ ప్రతిదీ నెగిటివ్ గా చూడడం, భూతత్వంలో పెట్టి చూడడం అనేది కరెక్ట్ కాదు. ఇక పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేస్తున్నారు సినిమాలు, చేయొద్దు, డిసిప్లిన్ అది చెప్తున్నారు. ముందు మీరు డిసిప్లిన్ కరెక్ట్ ఉండండి. మా పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసిన పని ఏంటి అంటే, మీలాగా కరప్షన్లు, మీలాగా దందాలు, మీలాగా వైన్ షాప్ల కరప్షన్ చేస్తే ఈయన సినిమాలు ఈయన అవసరం ఉండకపోయేది. ఆయన అలాంటి వాటి అన్నిటికి దూరం పెట్టింది కాబట్టి, ఆయన ప్రొఫెషన్ ఇది కాబట్టి రోజు 7 గంటల నుంచి 9 గంటల వరకు 2 గంటల టైం ఇచ్చి ఆయన సినిమా తీయడం మొదలు పెట్టారు. సినిమా తీశారు. పార్టీ నడపాలంటే డబ్బు కావాలి. వినండి మొత్తం వినండి. మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు, మీరు ఇట్లా మిడిల్ లో ఇన్వాల్వ్ అవ్వద్దు. మొత్తం నా టైం తర్వాత మీరు మాట్లాడండి. ఎవరి గురించి అంటున్నారో తెలియాలి కదా. అది ఎవరి గురించి అంటున్నారు? మీలాగా తాగుళ్ళు, ఇవన్నీ దంతాలు ఎవరి గురించి అంటున్నారు? మీలాగా అంటే ఎవరు? మీలాగా అది ఎవరు ఫీల్ అయితే వాళ్ళలాగా. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇంకా అలాంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు. అంటే రాజకీయాలు మాట్లాడతారా, సినిమా మాట్లాడతారా? నేను రెండుగా, సినిమా మాట్లాడితే రాజకీయాలు మాట్లాడితే అది వేరే మాట్లాడతాం. సినిమా గురించి మాట్లాడితే సినిమా మాట్లాడతాం. దాని గురించి చెప్తున్నాను సార్. ఇంతకుముందు ఏదైతే డిస్కషన్ జరిగిందో ఆ డిస్కషన్ మీదనే చెప్తున్నా, దాని మీదనే కౌంటర్ ఇస్తున్నా తప్ప కొత్త పాయింట్ రేజ్ చేయట్లేదు.
రాజకీయాలు మాట్లాడతా మాట్లాడదాం. చిట్టిబాబు గారు లాస్ట్ భీమ్లా నాయక్ టైంలో గత ప్రభుత్వం ఏం చేసిందంటే 10 రూపాయల టికెట్ పెట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ థియేటర్ లో పెట్టింది. అది కరెక్ట్ పద్ధతియా? ఈ రోజు టికెట్ల గురించి మాట్లాడుతున్నారు. ఆ టైంలోనే అక్కట రిలీజ్ అయింది, ఆ టైంలోనే పుష్పవన్ రిలీజ్ అయింది, అదే రేటు రిలీజ్ అయింది, సూపర్ గా ఆడి. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు? అదే రేట్లకే అక్కడ అదే టైంలో అదే రేట్లకే ఏ విధంగా ప్రవర్తించారు? ఆ రోజు గవర్నమెంట్ ఎలా ప్రవర్తించింది, ఆ రోజు ఉన్న వ్యక్తులు ఎలా ప్రవర్తించారని ప్రతి ఒక్కరు గమనించారు. అయిపోయింది, సంవత్సరం ఇంకా దాన్ని కొట్టుకుని ఎలాంటారు? ఇప్పుడు సినిమాని గురించి మాట్లాడి మీరు చేసిన పనులు కూడా ఒకసారి గుర్తు చేయాలి కదా. మీరు చేసిన తప్పులు ఏమున్నాయి, ఇప్పుడు గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి ఏం చేస్తుంది, మీరేం చేస్తారు అని గుర్తు చేస్తే అప్పుడైనా మీకు మారుతారు. మీకు తెలియదేమో, అప్పుడు చాలా గుర్తు చేయాలి. ఆ సినిమా ఏప్రిల్ రిలీజ్, ప్రేమ నాయకు ఏప్రిల్ రిలీజ్, ఫిబ్రవరికి ప్రీ. ఆవేశం పడితే అయిపోదు. ప్రతిదీ ఆవేశం నీకన్నా ఎక్కువ ఆవేశంగా మాట్లాడగలుగుతాను, మధ్యలో రాగలుగుతాను, ఆవేశంగా మాట్లాడగలుగుతాను. మీరు ఈ టైంలో మీరు మాట్లాడండి, ఇలా డిస్టర్బ్ చేయొద్దు. ఈ టైంలో మాట్లాడద్దు. ఆ రోజు ఆ సినిమాని ఏప్రిల్ రిలీజ్, సినిమాకి ఫిబ్రవరి ప్రీపోజ్ చేశారు. మీరు ఆవేశపడితే ప్రతిదీ మీరే ఓవర్కమ్ చేసినట్టు కాదు. మీరు సైలెంట్ గా ఉండండి. మీరు మాట్లాడండి. ఒక నిమిషం మాధవరెడ్డి గారు చెప్పండి. కరెక్ట్ గా మాట్లాడండి. మేము పాయింట్ గానే మాట్లాడతాం, లైన్ మీద మాట్లాడతాం, లైన్ దాటి మాట్లాడడం. మీలాగా మాత్రం దిగజారి అయితే మాట్లాడడం, అది ఖచ్చితంగా చెప్తాను. మైండ్ లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు. మైండ్ యువర్ లాంగ్వేజ్. చిట్టిబాబు గారు మాట్లాడండి. ఒక నిమిషం అండి. చిట్టిబాబు మాధవరెడ్డి గారు, చిట్టిబాబు గారు కూల్. వాళ్ళకి ఇలాగే ఆన్సర్ చెప్తాం, మీలాంటి వాళ్ళకి ఇలాగే ఆన్సర్ చెప్తాం, ఇంకా గట్టిగా చెప్తాం ఆన్సర్. Don't utter just because you know certain English words. Don't utter nonsense. Have some culture. చిట్టిబాబు గారు కూల్. ఒక నిమిషం కూల్. చిట్టిబాబు గారు అంటే మీ అందరికి మీరు చెప్పినట్టు విని మాట్లాడాలా? నువ్వు రాజకీయాలు మాట్లాడతావా, సినిమాల గురించి మాట్లాడతావా అడుగుతున్నాను. నువ్వు రాజకీయాలు మాట్లాడితే చిట్టిబాబు గారు ఒక నిమిషం. మాధవరెడ్డి గారు మీరు